హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎంతమంది అయితే ప్రార్థన టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారో మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెప్తుంటున్నాను. మరి గత కొన్ని వారాల నుండి మనము విశ్వాసం అనే అంశం మీద ధ్యానిస్తున్నాం కదా. ఈ యొక్క వారం కూడా ఇంకొక అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థించు. హల్లెలూయా, యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు ఉన్నతుడు మహోన్నతుడు అయినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఎన్నో వారాల నుండి తండ్రి విశ్వాసం అనే అంశం మీద మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ యొక్క సమయంలో తండ్రి ఒక నూతనమైన అంశాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీవే మాకు సహాయం దయచేయండి అయ్యా. నానాటికి విశ్వాసంలో మేము ముందుకు వెళుతూ తండ్రి అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడుతూ బయలుపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క విశ్వాసం మా జీవితంలో నానాటికి బలము పొందుచు అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు తండ్రి విశ్వాసంతో ఎలా పోరాడాలో మీరు మాతో మాట్లాడుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా, ముందున్న ఈ సమయాన్ని నీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం తండ్రి. ఎంతమంది అయితే దేవా యూట్యూబ్ ద్వారా, ప్రార్థన టీవీ ద్వారా ఈ యొక్క వర్తమానాన్ని వింటున్నారో తండ్రి, యొక్క వాక్యము వారికి అర్థమయ్యే రీతిగా తండ్రి మీరే మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సుని దయచేయమని దేవా, విత్తబడిన ఈ వాక్యమును తండ్రి ప్రభువా అయా మీరే ఫలింప చేయమని యేసు నామమున తండ్రి ప్రార్థిస్తుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క వారము కూడా ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాము. మరి మన మూల వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, విశ్వాసం అనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువై ఉన్నది అని. ఏదైతే అదృశ్యముగా ఉంటుందో మనం దాన్ని నమ్మాలి. మరి విశ్వాసంలో చాలా అంశాలు మనం ధ్యానిస్తున్నాం కదా. మరి రక్షణ ఎలా ఉండాలో, అద్భుతాలు ఎలా జరుగుతాయో, మనలో విశ్వాసం ఉంటే, ఇంకా మనకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎటువంటి గొప్ప కార్యాలను మన జీవితంలో పొందుకోవచ్చు. ఇలాంటి అనేకమైన విషయాలు ధ్యానించాం కదా. నిజంగా ఈ యొక్క బైబిల్ అంతా కూడా, లేఖనాలు అన్నీ కూడా విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటున్నాయి. మరి హల్లెలూయా. కాబట్టి చాలా అంశాలు ఉన్నాయి మన మధ్యలో. మనం ఒక్కొక్క అంశంలో ఎలా మనం విశ్వాసంలో ముందుకు వెళ్ళాలి అనేది మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం కదా. ఈ అంశాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఆయా సందర్భానుసారంగా ఆ వాక్యాలను, ఆ విశ్వాసము వారి జీవితంలో ఎటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిందో ప్రభువా ఈనాడు నా జీవితంలో కూడా అలాంటివి చేయమని మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలు వింటాడు. మరి ఈరోజు వర్తమానం ఏదనగా మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు. మరొకసారి చెప్తాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 3 నుంచి 12 వచనాలు. అక్కడ మరి పక్షవాయువు గల వ్యక్తిని బాగు చేయడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఇక్కడే కాదు కానీ 3 సువార్తలలో రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2 నుంచి 8 వచనాలలో, లూకా సువార్త 5వ అధ్యాయము 18 నుంచి 25 వచనాలలో కూడా ఈ యొక్క విషయం గురించి రాయబడి ఉన్నది. మరి ఏంటి ఈ యొక్క విషయంలో, ఏ విశ్వాసం ఉంది, ఎవరికి విశ్వాసం ఉంది, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ధ్యానిద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనము, ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. మరి యేసయ్య ఎక్కడ ఉన్నా కూడా అక్కడ బహుజన సమూహములు, ఏదో 10 మంది 20 మంది ఉంటే బహుజన సమూహము అని చెప్పరు కానీ వేల మంది యేసయ్య ఎక్కడున్నా కూడా ఉండేవారు. ఆయన బోధలు వినడానికి, వారి రోగములను, వారి సంకటములను మరి కుదుర్చుకోవడానికి కూడా వచ్చేవారు. అనేకమైన జనులు ఆయన వెంబడించేవారు. ఆయన చెప్పేటువంటి ఆ యొక్క నీతి వాక్యాలను, సత్య వాక్యాలను వినాలని అనేకమైన జనులు ఆయన్ని మరి ఫాలో అయ్యేటువంటి వారు. యేసయ్య ఎక్కడ ఉన్నా కూడా అనేక మంది అక్కడ ఉండేవారు. కాబట్టి అక్కడ స్థలం ఉండేది కాదు. ఆ స్థలం అంతా కూడా జనాలతో నిండిపోయేదంట. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మరి తన మహిమ అందరికీ చూపించేటువంటి వాడు. ఆ జనసమూహం అంతా ఉండడం ద్వారా
అక్కడ స్థలం అనేది ఉండేది కాదు. మరి ఈ యొక్క సమయంలో ఆయన కపెర్నహూములో మరొక చోట వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు. అక్కడ కూడా బహుజన సమూహం ఉన్నది. మరి అక్కడ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 3వ వచనం. కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. మరి ఆ యొక్క జనసమూహం అంతా ఉంది. మరి ఒక నలుగురు వ్యక్తులు ఒక పక్షవాయువు గల వ్యక్తిని మోసుకుంటూ మరి ఆయన దగ్గరకు తీసుకొని వస్తారు. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇందాక మనము చెప్పుకున్నట్లు ఆయన ఎక్కడ ఉన్నా కూడా స్థలం అనేది ఉండేది కాదు. ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అనేక మంది వినడానికి వెళ్ళేవారు కాబట్టి అసలు స్థలం అనేది ఉండేది కాదు. కాబట్టి అక్కడ కూడా స్థలము లేదు. ఆ స్థలము లేనందున ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని ఒక నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. వారు అంతా కూడా చూసి స్థలము లేదు అని చెప్పి నిరాశతో వెళ్ళిపోలేదు. ఏంటి ఇంతమంది ఉన్నారు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేమేమో అని వారు ఏమాత్రం వెన్ను తిరగలేదు. వారక్కడ ఒక కార్యాన్ని చేశారు. హల్లెలూయా. ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తి మరి మత్తయి సువార్తలో ఉంటుంది, మంచముతో కూడా యేసు ఎదుట పెట్టిరి అని. వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇంటి పైకప్పునంతా కూడా రిమూవ్ చేసేసి ఆ మంచముతో అలానే ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తిని ఆయన ఎదుట మరి వారు దింపారు. ఇంత గొప్ప కార్యం. స్థలము లేనందున మరి స్థలము లేదు అని చెప్పి వారు సాకుతో అక్కడి నుండి వెళ్ళిపోలేదు. కానీ స్థలము లేదు, మేము ఆయన దగ్గరికి వెళ్ళలేమేమో అని చెప్పి వారు అలాగే ఉండిపోలేదు. కానీ ఎలాగైనా సరే ఒక పక్షవాయువు గల వ్యక్తి బాగుపడాలని వారి ఇంటి పైకెక్కి ఆ పైకప్పునంతా కూడా రిమూవ్ చేసేసి ఆ యొక్క వ్యక్తిని ఆ మంచము గుండా లోపలికి పంపించినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా ఏదైనా ఒక కార్యం జరగాలంటే ప్రభువా నీ హస్తము నా జీవితంలో లేదేమో, లేకపోతే అనేకమైన సందర్భాలు సాకులు చెప్పి మన ప్రయత్నము మన ఎఫర్ట్స్ ఏవి పెట్టనటువంటి వారిగా ఉంటున్నామా? అలా ఉండకూడదు. మన సాయశక్తుల మనం ఏదైతే చేయగలమో మనము సహాయము చేయనిది దేవుడు కూడా మన జీవితంలో ఏ కార్యము చేయలేడు. ఈరోజు మీరు ఎలా ఉండాలన్నా, మీ భవిష్యత్తు ఎలా ఉండాలన్నా, మీ జీవితం ఎలా ఉండాలన్నా మన నోటి మాటలపైన ఆధారపడి ఉంటున్నది. మీరు వాక్యం ద్వారా పలుకుతూ దేవునికి మీరు అందుబాటులో ఉండాలి. ఆయన ఏదైనా మీ జీవితంలో ఒక కార్యం చేయాలంటే మనము ఖచ్చితంగా ఆ సహాయాన్ని పొందుకోవాలి అని ఆశ కలిగి ఉన్న మనము కూడా దేవునికి మనం సహకరించగలిగిన స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. ఎలాగైతే ఆ నలుగురు వ్యక్తులు వారి యొక్క ఆశను ఏమాత్రము వారు మరి ఆ నిరాశలకి కోల్పోకుండా ఖచ్చితంగా ఆ వ్యక్తి బాగుపడాలని వారు ఆ మంచం మీదనే మరి పైకప్పునంతా కూడా తీసివేసి ఎలాగైతే దేవుని ఎదుట నిలవబెట్టారో ఈరోజు మనము కూడా ఇక్కడ ఒక అంశాన్ని నేను మరి స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. పైకప్పుని ఎలా తీసివేసి దేవుని ఎదుట ఆ వ్యక్తిని పెట్టారో ఈరోజు మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలన్నా, ఏదైనా అద్భుతం మనం పొందుకోవాలన్నా కూడా ఆ యొక్క పాపం అంతా కూడా తీసివేయబడాలి. ఆ పైకప్పు అంటే ఈరోజు మనం ఇంకా మన పాపాలని కప్పుకొని ఉన్నామా? దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే మన పాపాలు కప్పుకొనక ఒప్పుకోవాలంట. ఒప్పుకుంటే ఆయన మరి ఖచ్చితంగా మన పాపాలన్నిటినీ కూడా ఆయన తీసివేస్తాడు. తన రక్తము ద్వారా కడిగి శుద్ధీకరిస్తాడు. హల్లెలూయా. మరి పైకప్పు ఎలా తీసివేయబడి ఆ మనుష్యులందరూ కలిసి ఆ యొక్క మరి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వాయువు గల వ్యక్తిని ఎలాగ ఆయన ఎదుట పెట్టారో ఈరోజు మన హృదయంలో మరి పైనగా మనము పైకి చాలా భక్తిపరుల్లాగా ఉంటూ లోపల మరి ఏమాత్రము దేవుని యందు భయభక్తులు లేనటువంటి స్థితిలో ఉంటున్నామా? అలా ఉండకూడదు. కానీ ఏ స్థితిలో ఉన్నా కూడా మన హృదయాలను దేవునికి అర్పించాలి. మన హృదయాలు దేవునికి బాగా తెలుసు.
మనం పైకి ఉంటున్నామా, నిజంగా ఉంటున్నామా అని ఆయన గుర్తెరుగుతాడు మనల్ని. ఏదో మనుషులకు కనబడే వాళ్ళని కానీ, లేకపోతే మనుషులు చూస్తున్నారని కానీ, మనం యాక్టింగ్ లాగా డ్రామాస్ ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడు మన యందు సంతోషంగా ఉండలేడు. హల్లెలూయా. కాబట్టి అలా మనము ఉండక దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. మనలో ఏదైతే మనం కప్పుకొని ఉంటున్నామో అన్నిటినీ కూడా మనం తీసివేసి ఆయన సన్నిధిలో మనం నిలవబడినప్పుడు మనము ఏ మాత్రము పాపము లేనటువంటి వారిగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. అక్కడైతే వారు పట్టుదలను విడవలేదు, వారు ఎఫర్ట్స్ పెట్టారు. ఎలా అయినా ఆ వ్యక్తి బాగుపడాలని పైకప్పును తీసి ఆ పక్షవాయు గల వ్యక్తిని మరి ఆ పైకప్పుని తీసివేసి సందు చేసి ఆ యొక్క వ్యక్తిని దింపారు. ఈరోజు ఏ మాత్రం మనం మన జీవితంలో నాకు ఇది జరగాలి, అది జరగాలని చెప్పి మనం ఆశ పడుతున్నాం కానీ ఎఫర్ట్స్ అనేది పెట్టడం లేదు. అది మనం పొందుకోవాలంటే మనం కూడా మన శాయశక్తులా ప్రయత్నించడం లేదు. అలా ఉండక ప్రార్థనలో పోరాడుతూ మనం ఏదైనా ఒక విషయాన్ని మనం పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. మరి 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో, యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. యేసు అక్కడ ఎవరి విశ్వాసంను చూచాడంటే వారి విశ్వాసం. ఆ నలుగురు అంటే ఇక్కడ స్థలము లేదే అని చెప్పి మీరు అలాగే వెనక్కి పోలేదు, కానీ ఎంత విశ్వాసముతో దేవుని ఎదుట ఆ యొక్క వ్యక్తి నిలబడితే, ఆ యొక్క వ్యక్తి ఉంటే ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడని నమ్మకంతో ఆ నలుగురు చేసినటువంటి ఆ పనికి దేవుడు అక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. అంటే వారి విశ్వాసంను చూచి, జీసస్ సా దేర్ ఫెయిత్, వారి విశ్వాసం చూచి దేవునికి చాలా సంతోషం వేసింది. ఈరోజు మరి మన జీవితంలో అయినా సరే మనకు ఇరుగు పొరుగు వారికి బాలేనప్పుడు మనం విశ్వాసం కలిగి అలాగ ప్రార్థిస్తున్నామా? మరి వారి సొంత కార్యాల కోసం ఆ నలుగురు వ్యక్తులు వెళ్ళలేదు, కానీ ఆ వ్యక్తి బాగుపడాలని వారు అక్కడ ఒక కార్యాన్ని చేసుంటున్నారు. మనం ఎప్పుడు కూడా మన కోసం కానీ మన స్వలాభం కోసం కానీ ఉండేటువంటి వారిలాగా ఉండకూడదు, కానీ ఇతరుల కోసం కూడా మనం ఆలోచించే వారిలాగా, వారి కొరకు కూడా మనం ప్రార్థించేటువంటి వారిలాగా మనం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. అంటే అలా మనం ఉన్నప్పుడు మన విశ్వాసము చూసి మన ఇరుగు పొరుగు వారికి కానీ, మన ఇంటిలోని వారికి కానీ మరి దేవుడు ఖచ్చితంగా సహాయము దయచేస్తాడు. హల్లెలూయా. యేసు వారి విశ్వాసము చూచి బాగుపడు అని చెప్పేదానికంటే ముందు దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పారు. మరి చాలామందిని దేవుడు డైరెక్ట్గా బాగుపరిచాడు. తన యొద్దకు రాగానే స్వస్థత పొందగోరుచున్నావా అని వారిని ప్రశ్నించి వారు అవును అని చెప్పగానే వెంటనే హీలింగ్స్ జరగడం కానీ, లేదంటే ఆయన బాగుపడు అని చెప్పినప్పుడు అనేక మంది దయ్యములు కానీ రోగాలు కానీ బాగుపడడం కానీ మనం చూస్తుంటున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు పాపాలు క్షమించబడ్డాయని చెప్తుంటున్నాడు. ఇక్కడ ఆయనకు మరి అనారోగ్యం ఉంది, అది బాగుపడాలి, అంతేకాకుండా పాపం కూడా క్షమించబడాలి. రెండు కూడా ఇక్కడ జరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. పాపాలు క్షమించబడ్డం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క వ్యక్తి కూడా కంప్లీట్గా బాగుపడ్డం మనము చూసుంటున్నాము. అతడు కేవలం మరి దేవుడు నన్ను బాగుపరుస్తాడు అంతే అని ఉండవచ్చు ఆ పక్షవాయు గల వ్యక్తి. కానీ మరి ఆ యొక్క హీలింగ్ మాత్రమే కాదు, కానీ అతని పాపాలు మరి ఎప్పటి నుండి ఉంటున్నాయో, ఏ పాపాలు ఉంటున్నాయో దేవుడు అక్కడ పాపాలు క్షమించబడ్డాయని చెప్తుంటున్నాడు. మరి అక్కడ కూడా మన పాపాలు ఏవైనా సరే, ఎక్కడైనా సరే మనం ఇంకా లోపల పెట్టుకొని ఉంటున్నామేమో, అలా ఉండకుండా దేవుని ఎదుట పాపాలు మనం ఒప్పుకున్న వారమైనప్పుడు 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపముల నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఖచ్చితంగా దేవుని ఎదుట ప్రభువా నా పాపాలు ఏమైనా ఉంటే తీసివేయమని చెప్పి మనం ప్రార్థించాలి. అంటే ఇక్కడ దేవుడు మరి పాపాలను క్షమిస్తాను అని కూడా చెప్తూ ఉంటున్నాడు. మరి యొక్క మాట విన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వారు చాలా సనుక్కున్నారు లోపల. కానీ ఈరోజు ఒక మాట నేను చెప్తుంటున్నాను, ఎవరు సనుక్కున్నా ఏం అనుకున్నా సరే దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తాడు. మీరు అనుకొనవచ్చు, నేను చాలా పాపిని, దేవుడు నా పాపాలు క్షమిస్తాడా?
నేను ఎన్నో రోజుల నుండి ఈ యొక్క ఉబిలో ఉంచున్నాను, ఈ పాప ఉబిలో ఉంచున్నాను అని మీరు అనుకొనవచ్చు. కానీ దేవునికి మన పాపముల విషయమే ఆయన కోపపడడు. కానీ ఒక మాట ఉంటుంది, మరి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదా. ఈరోజు మన దోషములు పాపములు ఏమైనా ఉన్న ఎడల ఆయన ఏమంటున్నాడంటే, ఎవరికైనా కోపం వస్తుంది, కానీ దేవునికంట మన పాపముల విషయమే ఆయనకు దయ కలుగుతుంది. అంతేకాకుండా మన పాపములు ఒక్కొక్కసారి క్షమించబడ్డాయంటే అక్కడ ఒక మాట ఉన్నది కదా, ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను అని. మన పాపములు క్షమించబడితే ఇంకెప్పుడు కూడా దేవుడు వాటిని గుర్తుపెట్టుకోడంట. మనం మనుషులమైతే ఆ రోజు ఇలాగా నువ్వు చేశావు, 2 సంవత్సరాల ముందు నువ్వు ఇలాగా మాట్లాడావని కూడా గుర్తుపెట్టుకుంటారు. కానీ దేవుడు మన పాపాలను గుర్తుపెట్టుకోడు. మీరు ఈ క్షణమే ఏ చిన్న పొరపాటు ఉన్నా సరే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా నన్ను క్షమించవా, ఏసయ్యా తండ్రి ఇదిగో దేవా నువ్వు నాతో మాట్లాడావు, ప్రభువా నా దోషముల విషయమై నీకు దయ కలిగింది కదా ప్రభువా, ఏదైనా తండ్రి నా రహస్య పాపములు ఈ క్షణమే క్షమించమన్నప్పుడు దేవుడు ఈ క్షణమే మనల్ని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. మన మనస్సులోనికి ఆయన ప్రవేశించడానికి కూడా దేవుడు సిద్ధంగా ఉంటున్నాడు. హల్లెలూయా! మరి 2వ అధ్యాయము మార్కు సువార్త 6-7 వచనాలలో మరి శాస్త్రులు అక్కడ ఎందుకు ఆయన ఇలా చెప్తున్నాడు, దేవ దూషణ చేయుచున్నాడు, పాపాలు దేవుడు మాత్రమే క్షమించగలడు కదా అని వారు బయటికి చెప్పలేదు. కానీ మనస్సులో వారిలో వారు అనుకుంటూ ఉన్నారు. కానీ 8-9 వచనాల్లో మనం అక్కడ గమనించినట్లయితే మన హృదయాలోచనలు మనకు తెలియకపోవచ్చు, కానీ మన యొక్క హృదయాలోచనలు దేవునికి బాగా తెలుసు. హృదయాలోచనలు తెలుసుకున్నటువంటి దేవునికి మనం ఏమి ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నామో సమస్తము కూడా దేవునికి బాగా తెలుసు. ఆ యొక్క శాస్త్రులు మరి మనస్సులో దేవుడు మాత్రమే కదా పాపాలన్నింటినీ కూడా తీసివేస్తాడు, ఇక్కడేంటి ఈ మనిషి ఇలా చెప్తున్నాడని వారిలో వారు అనుకున్నప్పుడు వారి హృదయాలోచనలు ఎరిగి దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. వారు తమలో తాము ఇలా ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు, ఈ పక్షవాయువు గల వానితో మీ పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. అంటే ఇక్కడ వారి హృదయాలోచనలు తెలుసుకున్నటువంటి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. వారు ఎందుకు అలా అన్నారంటే, పాత నిబంధన కాలంలో లేవియా కాండము 4-5 అధ్యాయాల్లో మనం ధ్యానించినప్పుడు అక్కడ యాజకులే మరి ప్రాయశ్చిత్త బలులు, ఎవరి అయినా పాపం ఉంటే ఆ పాప క్షమాపణ పోవడానికి వారే బలి ఇచ్చేటువంటి వారు. అంటే ఆ కాలంలో పాత నిబంధన కాలంలో పాపములు పోవాలంటే ఆ మనుష్యులు దేవుని దగ్గరకు, మందిరానికి, యాజకుల దగ్గరికి వెళ్ళాలి. అదే ఆచారాలు ఇంకా ఈ శాస్త్రులు ఫాలో అవుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు పాపాలు క్షమించబడ్డాయని అక్కడ చెప్పినప్పుడు దేవుడు మాత్రమే కదా చేయగలడు. మరి యేసయ్య అక్కడ ఆ మాట చెప్పినప్పుడు వారు సందేహించారు, వారి మనసులు అనుకున్నారు. కానీ దేవుడు అక్కడ ఒక మాట మనతో చెప్తుంటున్నాడు, మరి పాత నిబంధన కాలంలో అలాగా ఉందేమో, కానీ కొత్త నిబంధనలో నా ద్వారానే, నా రక్తము ద్వారానే పాపాలు క్షమించబడతాయని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అక్కడ మరి పాప క్షమాపణ, ఆరోగ్యము రెండు కూడా ఆ యొక్క మరి పక్షవాయువు గల వ్యక్తి జీవితంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పక్షవాయువు గల వ్యక్తికి రెండు కూడా లభించాయి. ఈరోజు మనము కూడా ఏ స్థితిలో ఉంటున్నామో, మరి అప్పులు కానీ, అనారోగ్యము కానీ, మరి బంధకాలు కానీ, అపవాది చేతిలో చిక్కుబడి ఉన్నా కానీ అవి కూడా తీరిపోతాయి. వాటితో పాటే మరి పాప క్షమాపణ కూడా మనకు లభిస్తుంది ఆయన యొద్ద మాత్రమే అని అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంచున్నాడు. మరి మందిరానికి వెళ్ళకుండా మరి ఎలా అని చెప్పి అక్కడ వారి శాస్త్రులు ఆలోచించినప్పుడు మరి దేవుడు ఒక మాట చెప్తాడు కదా, ఈ యొక్క మందిరాన్ని పడగొట్టండి, 3 దినములలో నేను కడతాను అని. అంటే తన శరీరం గురించి మాట్లాడాడు అక్కడ దేవుడు. 3వ రోజు తిరిగి లేస్తాను అని అక్కడ చెప్తుంటున్నాడు. కాబట్టి
మనము ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్ళనవసరము లేదు, కానీ మందిరము మరి ఆ యొక్క ఆ పాత నిబంధన కాలంలో ప్రకారము కాదు, కానీ ఉన్న స్థలములో మందిరానికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా సరే మన హృదయాన్ని దేవునికి సమర్పించినప్పుడు మన పాపములు ఆయన ఆయన సిలువలో కాచిన రక్తము ద్వారా మరి కడిగి శుద్ధీకరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉంచున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు 1 యోహాను 1:9 ప్రకారం ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను మన దుర్నీతిని సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపిస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన పాపములన్నీ కూడా తీసివేసి ఆయన దగ్గరకు మనం వెళ్ళాలి. ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో లేపుతానని దేవుడు చెప్పాడు. అంటే తన యొక్క రిజరెక్షన్ గురించి 3వ రోజు లేయబోతున్నాను అని ఒక దాని గురించి దేవుడు అక్కడ మాట్లాడాడు. మరి పాపాలు క్షమించే దానికి మనుష్య కుమారునికి అధికారం కలదు అని కూడా అక్కడ వారితో చెప్తుంటున్నాడు. అవును, మరి దేవునికి అధికారం ఉంది. మరి యేసయ్య అక్కడ ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే పాపాలు క్షమించడానికి మరి దేవునికి మనుష్య కుమారునికి అధికారం ఉంది. ఈరోజు మీరు మందిరాలకు వెళ్ళి అక్కడ ప్రాయశ్చిత్త బలులు చేయనవసరం లేదు, కానీ నా ఎదుట మీరు ప్రార్థిస్తే, నా ఎదుట మీరు విజ్ఞాపన చేస్తే నా రక్తము ద్వారా ఈ కార్యాలు నేను చేస్తాను అని అక్కడ చెప్పాలనుకున్నాడు. కాబట్టే దేవుడు అక్కడ ఎన్నడూ మరి చాలా తక్కువ చోట్ల చెప్పాడు పాపాలు క్షమించబడ్డాయని. చాలా చోట్ల వెంటనే హీలింగ్స్ మనం చూసుంటున్నాం, కానీ ఇక్కడ ఎందుకు చెప్పాడంటే దేవుడు ఇక్కడ ఇంకొక సువార్తని దేవుడు ఏం చేయగలడో చెప్పాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క మాటని కూడా దేవుడు పలికినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి అక్కడ దేవుడు చెప్పాడు కదా, మనుష్య కుమారునికి అధికారం కలదు అని. మరి యోహాను సువార్త 14:12 ప్రకారము, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఏదైనా నిశ్చయంగా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నేను తండ్రి యొద్దకు వెళ్చున్నాను, నేను ఏ కార్యాలైతే ఈ లోకంలో చేశానో, ఏ అద్భుతాలైతే చేశానో, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు కూడా చేయగలరు అని దేవుడు అక్కడ చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ కాలంలో మరి అద్భుతాలు పాత నిబంధన కాలంలో మరి చాలా జరిగాయి, కానీ అవన్నీ కూడా ఎలా ఉండేవంటే తన ప్రవక్తల ద్వారా అలా ఉండేవి. అంటే దేవుడు తానే మనుష్య రూపకంగా వచ్చి వారికి ఏం అక్కడ కనబడలేదు. కానీ కొత్త నిబంధన కాలంలో యేసయ్య తన ఎలాగ పరిచర్య చేయాలో అద్భుతాలు చేస్తూ అందరినీ బాగుపరుస్తూ మరి ఎక్కడెక్కడైతే అపవాది చేత మరి అపోస్తల కార్యము 10:38 ఉంటుంది, అపవాది చేత పీడింపబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచుచు సంచరించుచుండెను అని. కావున యేసయ్య మరి ఈ లోకంలోకి వచ్చినది పాపాలు క్షమించడానికి, రోగాలు అన్నిటినీ కూడా తీసివేయడానికి, ఇంకా ఏ బంధకాల్లో ఏ ఒక్క విడుదల లేక ఏ స్థితిలో ఉంటున్నామో అద్భుతాలు అనేవి మన జీవితంలో రుచి చూడనటువంటి స్థితిలో ఉంటున్నామేమో ఆ స్థితిగతులని మార్చడానికి దేవుడు వచ్చాడని, ఆ సువార్తని మనందరికీ ఆ రోజు ఆ ప్రజలకు మనకు అందించాలని దేవుడు అక్కడ కేవలము మరి ఆ పక్షవాయు గల వానితో నీవు బాగుపడు అని మాత్రమే చెప్పకుండా మరి పాపాల గురించి అన్నీ దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా ఈ యొక్క సత్యాలన్నీ కూడా మనం గ్రహించాలని. హల్లెలూయా. మరి 2వ అధ్యాయం 11-12 పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అనెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. హల్లెలూయా. ఎప్పుడంటే దేవునికి మహిమ యోహాను సువార్త 15:8 ప్రకారము బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఈరోజు మనం బహుగా ఫలిస్తూ ఉంటే ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అప్పులు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండి ఏ మాత్రం మనం బెరుకు భయము లేకుండా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు నాకున్నాడు, ఇంకా నాకు ఏది కొదువ కూడా లేదు అని ధైర్యం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో ఎవరున్నా లేకపోయినా యేసయ్య నాతో ఉంటాడని మీరు అనుకొని ఆ మాటల్ని మీరు పలికినప్పుడే ఖచ్చితంగా మరి
దేవుడు సంతోషపడతాడు. కానీ నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, నా స్థితి ఇంతే, నా బ్రతుకు మారదు అని కృంగిపోయే స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మహిమ అక్కడ పొందడు. ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో అప్పుడే దేవునికి మహిమ. అందుకే కదా పక్షవాయువు గల వారు బాగుపడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఇదేంటి, ఇటువంటి కార్యాలు మేము ఇంతవరకు చూడలేదే, పాపాలు పోవడం ఏంటి, ఈ రోగాలు బాగా అవ్వడం ఏంటి, ఇటువంటివి ఎప్పుడూ మేము చూడలేదని చెప్పి వారు అక్కడ సంతోషపడి విభ్రాంతి నొంది దేవుణ్ణి మహిమపరిచారు. అంతేకాదు ఆ పక్షవాయువు గల వాడు కూడా దేవుని మహిమపరిచాడు. ఎప్పుడైతే అనారోగ్యంలో ఉన్నంత వరకు అక్కడ దేవునికి మహిమ రాలేదు, కానీ ఆ వ్యక్తి బాగుపడినప్పుడే దేవునికి మహిమ వచ్చింది. మరి ఆ నలుగురు వ్యక్తులు ఎటువంటి విశ్వాసము కలిగి ఆ పక్షవాయువు గల వానిని దేవుని యొద్దకు పిలుచుకొని వెళ్ళారు. ఆ వ్యక్తి కూడా మరి యేసయ్య చెప్పిన వెంటనే నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పిన వెంటనే ఎన్ని సంవత్సరాల నుండి మరి ఆ వ్యక్తి అలా ఉన్నాడో, కానీ ఏమాత్రం సందేహించకుండా తను కూడా మరి లేచి ఆ ప్రయత్నం అనేది చేశాడు. తను ఆ ఎఫర్ట్ని చూపించాడు కాబట్టి ఆ యొక్క వ్యక్తి కూడా బాగుపడ్డాడు. మరి ఎన్నో రోజుల నుండి ఆ మంచం మీద పడుకొని ఉన్నాడు. తనకి శక్తి బలము మరి ఏమీ కూడా లేవేమో, కానీ లేచి నడవమని చెప్పినప్పుడు మరి లూకా సువార్తలో మంచము ఎత్తుకొని అని కూడా రాయబడి ఉంది. మంచం ఎత్తే అంత బలం వచ్చేసింది, ఇంకా తనకి శక్తి వచ్చేసింది. మరి అలాగే లేచి అక్కడ నుంచి వెళ్ళినప్పుడు దేవుని మహిమపరుస్తూ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఎంత ఆశ్చర్య కార్యము దేవుడు ఇక్కడ చేసి ఉంటున్నాడని చెప్పి దేవుని కూడా మహిమపరిచాడు. ఈరోజు మనము కూడా దేవుని మహిమపరచాలంటే మనము ఇట్టి ఆరోగ్యం కలిగిన వారమై ఆ యొక్క పరిస్థితుల నుండి మనం లేపబడాలి. మన విశ్వాసము దేవునికి చూపించాలి. మన ఇరుగు పొరుగు వారు ఎవరికి ఏ స్థితిలో ఉన్నారో మరి మనం ఈ యొక్క నలుగురు వ్యక్తులు ఎలా బాధ్యతగా మరి అక్కడ విశ్వాసాన్ని కనపరిచారో మనము కూడా వారి కొరకు ప్రార్థించే వారిలాగా విశ్వాసము కలిగి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది, ఏ యొక్క పరిస్థితిని అయినా కూడా మారుస్తుంది. హల్లెలూయా. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మన కోసం మాత్రమే కాదు, కానీ స్వలాభం కొరకు మనం ఎప్పుడు ఉండకూడదు, కానీ అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వారిలాగా మన ఇంట్లో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థించే వారిలాగా మనం ఉండాలి. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుందంటే మనము ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నప్పుడే దేవునికి మహిమ వస్తుంది. మరి పైకప్పుని తీసివేసి ఆ నలుగురు వ్యక్తులు ఎలాగ పిలుచుకొని వెళ్ళారు. ఈరోజు అనేకులు ఇంకా పాపపు స్థితిలో ఉంటున్నారు. వారిని మనము మన యొక్క సాక్ష్యము ద్వారా మన మాటల ద్వారా మన మాటలు ఎలా ఉండాలంటే విశ్వాసపు మాటలు మాట్లాడి అనేకులను దేవుని వైపుకు పిలుచుకొని వచ్చే వారిలాగా మనం ఉండాలి. ఎవరికన్నా బాగాలేనప్పుడు విశ్వాసం కలిగి మనము వారి కొరకు దేవునికి ప్రార్థించే వారిలాగా ఉండాలి. మన విశ్వాసము చూచి దేవుడు బాగుపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క పక్షవాయువు గల వ్యక్తి ఎటువంటి స్థితిలో ఉంటున్నాడేమో, ఇన్ని సంవత్సరాల నుండి అతను అలాగే ఉంటున్నాడేమో, కానీ దేవుడు చెప్పినప్పుడు వెంటనే తన ఆ యొక్క ఎఫర్ట్ని చూపించాడు, అద్భుతాన్ని పొందుకున్నాడు. అద్భుతాలు జరగాలంటే మనం చాలా వారాల నుండి అద్భుతములు జరగాలంటే ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలో ధ్యానిస్తున్నాం కదా. దేవుని మాటను వినాలి, మన విశ్వాసంను చూపించాలి, ఆయన మాటకు విధేయులుగా ఉండాలి. అప్పుడే మన పాపాలన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు చేయగలడు. హల్లెలూయా. సో మనం ఇప్పుడు ఇటువంటి విశ్వాసము కలిగి మన జీవితంలో మనం ఉండులాగున మనం ప్రార్థిద్దాము. సో లెట్ us pray to gain this kind of faith in our lives. ఆమేన్. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నాను. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు తండ్రి. దేవ, విశ్వాసం గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా. అవును తండ్రి ప్రభువా, మా జీవితాల్లో నానాటికి విశ్వాసముతో మేము ముందుకెళ్ళే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. పక్షవాయువు గల వ్యక్తి ఎలా అయితే నీ మాట విన్నాడో తండ్రి ప్రభువా, లేచినైనా తన మంచం ఎత్తుకొని నడిచేటువంటి శక్తిని పొందుకొని వెళ్ళాడో, ఈరోజు మేము కూడా నీ మాటలు వినాలి దేవా, నీ మాటకు విధేయత చూపించాలి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఆ నలుగురు వ్యక్తుల విశ్వాసము చూచి నువ్వు అద్భుత కార్యాన్ని చేసి ఉంచున్నావు దేవా. ఈరోజు మా విశ్వాసము ద్వారా మా కుటుంబాలు, మా బంధుమిత్రులు తండ్రి ప్రభు, మా చుట్టూ ఉన్నవారు మేలు పొందుకునే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి దేవా. ఎంతమంది అయితే ప్రార్థన టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంకా నేను ఎక్కడైతే ఈ వాక్యాలను వింటున్నారో
మీరు వారితో మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. వారి జీవితాలలో అద్భుతాలు జరిగించమని, ఆశ్చర్య కార్యాలను వారి జీవితాల్లో పొందుకొనుటకు నీవు సహాయము దయచేయమని ప్రార్థిస్తూ దేవా, సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మొరపెట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.